Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. In this physics, in 5th semester, there are two papers. They are 5A and 5B. 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. In each paper there are 5 units. Right? Today I want to discuss about 5B paper. It is Modern Physics. In Modern Physics also there are 5 units. In previous class I have explained about first and second units. First unit name is Atomic and Molecular Physics. Second unit name is Matter Waves and Uncertainty Principle. Third unit name is Quantum Mechanics. Today I want to discuss about third unit. అంటే మీకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో 5th సెమిస్టర్లో మొత్తం 2 పేపర్లు ఉన్నాయి. ఒకటి 5A, రెండవది 5B. 5A పేపర్ టైటిల్ వచ్చి విద్యుత్ శాస్త్రం, అయస్కాంత శాస్త్రం మరియు ఎలక్ట్రానిక్స్. 5B పేపర్ టైటిల్ వచ్చి మోడర్న్ ఫిజిక్స్, అంటే ఆధునిక భౌతిక శాస్త్రం. ఇప్పుడు ఈ 2 పేపర్లో కూడా మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. ఈరోజు మీకు నేను ఆధునిక భౌతిక శాస్త్రము సంబంధించి 3rd యూనిట్ చెప్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు మనం మొదటి యూనిట్గా పరమాణు మరియు అణుభౌతిక శాస్త్రం గురించి, రెండవ యూనిట్గా ద్రవ్య తరంగాలు మరియు అనిశ్చితత్వ నియమం గురించి చర్చించుకున్నాం. ఈరోజు 3rd యూనిట్ ఏంటంటే క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటం యాంత్రిక శాస్త్రం అంటాం. మీకు నేను ప్రీవియస్ క్లాస్లో ఈ క్వాంటమ్ మెకానిక్స్లో ఒక ఇంట్రడక్షన్ కాన్సెప్ట్, అదేవిధంగా ఒక ఎస్ఏ క్వశ్చన్ చెప్పడం జరిగింది. అవి ఏంటంటే డిఫైన్ వేవ్ ఫంక్షన్. అసలు వేవ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఆ వేవ్ ఫంక్షన్ నుంచి మనం ఏ రకంగా ఎస్ఐ క్వశ్చన్ అయినటువంటి శ్రుడంగర్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ డెరైవ్ చేసామనేది చెప్పుకోవడం జరిగింది. అంటే మనకి ఇక్కడ వేవ్ ఫంక్షన్ అంటే తరంగ ప్రమేయము అంటారు. సో ఇక్కడ జనరల్గా వేవ్ ఫంక్షన్ అంటే ఏంటంటే మనకి మ్యాటర్కి సంబంధించి, మ్యాటర్ వేవ్కి సంబంధించి దాని యొక్క యాంప్లిట్యూడ్ని మనం చూపించగలిగేటువంటి ఒక కాంప్లెక్స్ క్వాంటిటీనే మనం ఇక్కడ ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వేవ్ ఫంక్షన్. ఈ రకంగా ఈ వేవ్ ఫంక్షన్ని శ్రోడంగర్ అనే శాస్త్రవేత్త డిజైన్ చేయడం జరిగింది. అంటే ఒక పార్టికల్ తీసుకున్నప్పుడు, ద్రవ్యంలో ఉండేటువంటి కణాన్ని తీసుకున్నప్పుడు, మ్యాటర్లో ఉండేటువంటి పార్టికల్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ప్రాపగేటింగ్ అలాంగ్ ఏ వేవ్. నౌ దట్ the amplitude of the wave can be represented by a function or state function. It is known as wave function, and it is represented by function psi. Psi అనే అక్షరం చేత చూపిస్తారు. Psi is a coordinates of x, y, z, t, position coordinates as well as time coordinates. Right? This wave function psi has some properties. That is, psi is finite, single valued, continuous and periodic. ఏకైక విలువను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆవర్తన విలువను కలిగి, ఆవర్తనంకి సంబంధించి ఉంటుంది, ఆవర్తన ప్రమేయంగా ఉంటుంది. ఫైనట్ అంటే పరిమిత విలువ, ఏకైక విలువ, ఆవర్తనము మరియు కంటిన్యూస్ అవిరాళంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి క్యారెక్టర్స్ ఇవ్వటం జరిగింది ఆ వేవ్ ఫంక్షన్కి. తర్వాత ఆ వేవ్ ఫంక్షన్ యొక్క నార్మలైజేషన్ కండిషన్ ఏంటంటే ఇంటిగ్రల్ psi star psi dx dy dz ఈజ్ ఈక్వల్ టు 1. ఇట్ ఈజ్ నోన్ యాజ్ నార్మలైజేషన్ కండిషన్, సామాన్యీకరణము అంటారని చెప్పాను. ఇప్పుడు ఈ వేవ్ ఫంక్షన్ సంబంధించి బేస్ చేసుకుని శ్రోడంగర్ అనే శాస్త్రవేత్త తరంగానికి సంబంధించి క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ తీసుకుని, అంటే సాంప్రదాయక
తరంగ సమీకరణం ఏదైతే చెప్పుకున్నామో మనం ఫస్ట్ ఇయర్లో మెకానిక్స్లో, దాన్ని తీసుకుని దాని నుంచి ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్లో ఒక వేవ్ ఈక్వేషన్ రాబట్టడం జరిగింది. ఆ వేవ్ ఈక్వేషన్లో టైం క్వాంటిటీ ఎలిమినేట్ చేయడం వల్ల, లేకపోవడం వల్ల ఇట్ ఈజ్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అన్నారు. ఇట్ ఈజ్ కాల్డ్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ క్లాసికల్ వేవ్ ఈక్వేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ వేవ్ ఫంక్షన్ ఫ్రమ్ క్లాసికల్ మెకానిక్స్. అదేంటంటే క్లాసికల్ మెకానిక్స్లో మనం తీసుకున్న వేవ్ ఈక్వేషను జనరల్గా అక్కడ మీకు నేను చెప్పింది ∂2y/∂t² ఈజ్ ఈక్వల్ టు v² × ∂2y/∂x² అని చెప్పాను. అక్కడ వైలో చెప్పాను నేను వేవ్ ఫంక్షన్ అంటే డిస్ప్లేస్మెంట్. ఇక్కడ వైనే మనం సై అంటున్నాం. సో ∂2ψ/∂t² ఈజ్ ఈక్వల్ టు v² × ∂2ψ/∂x². అదే మనకి 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ యాక్సిస్లో అయితే ∂2ψ/∂x² బదులుగా ∂2ψ/∂x² + ∂2ψ/∂y² + ∂2ψ/∂z² రాస్తాము. దాన్ని మనం నిన్న క్లాసికల్ వేవ్ ఈక్వేషన్గా తీసుకుని ష్రోడింగర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ రాబట్టాం. సో ఫైనల్గా మనకు ష్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే బాక్స్లో పెట్టారు, ∇2ψ. ఇది ఈజ్ డిఫరెన్షియల్ ఆపరేటర్. డెల్ ఈజ్ డిఫరెన్షియల్ ఆపరేటర్, అవకలన ఆపరేటర్ అంటారు. సో ∇2ψ + 2m/h² × e-v ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో ఎక్కడైనా టైం వచ్చిందా ఈ ఈక్వేషన్లో? చూడండి, అబ్జర్వ్ చేయండి, టైం లేదు. సో ఇట్ ఈజ్ కాల్డ్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ష్రోడింగర్ అనే శాస్త్రవేత్త డెరైవ్ చేశాడు కాబట్టి అతని పేరు మీదుగా దీనికి ఏం పేరు పెట్టారంటే ష్రోడింగర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. రైట్. ఇందులో ఒక స్పెషల్ కేసు కూడా చెప్పాను నేను మీకు, నేను ఫర్ ఏ ఫ్రీ పార్టికల్ అని. స్వేచ్ఛాకం ఫ్రీ పార్టికల్కి పొటెన్షియల్ ఎనర్జీ 0. పొటెన్షియల్ ఎనర్జీ 0 అంటే V, క్యాపిటల్ V. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ రిప్రజెంటెడ్ బై V. సో V ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నారనుకోండి. సో పై ఈక్వేషన్ ఏమవుతుంది? ∇2ψ + 2m/h² × e-0 × ψ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ∇2ψ + 2m/h² × e⁻ψ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ h² అంటే h/2π. ψ ఈజ్ ఏ వేవ్ ఫంక్షన్. m ఈజ్ మాస్ ఆఫ్ ది పార్టికల్. క్యాపిటల్ E అనేది టోటల్ ఎనర్జీ ఆఫ్ ది వేవ్, ఆ టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. ఇక్కడ తరంగం యొక్క మొత్తం శక్తి క్యాపిటల్ E. మనం పొటెన్షియల్ ఎనర్జీని V అంటున్నాం, కైనెటిక్ ఎనర్జీని T అంటున్నాం. సో ఫ్రీ పార్టికల్కి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 అయితే మనకు ఆ పై ఈక్వేషను ∇2ψ + 2m/h² × e⁻ψ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అది ష్రోడింగర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. నౌ టుడేస్ కాన్సెప్ట్ ఈజ్ ష్రోడింగర్స్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఇది కూడా ష్రోడింగర్ అనే శాస్త్రవేత్త డెరైవ్ చేయడం జరిగింది. అందుకే డెరైవ్ అన్ ఈక్వేషన్ ఆఫ్ ష్రోడింగర్స్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అంటే ష్రోడింగర్ కాలం మీద ఆధారపడే తరంగ సమీకరణాన్ని రాబట్టండి. ఎస్ఐ క్వశ్చన్గా అడుగుతాడు. టైం ఇండిపెండెంట్ అడుగుతున్నాడు, టైం డిపెండెంట్ కూడా అడుగుతున్నాడు. కొన్ని సందర్భాల్లో రెండు అడిగేటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ ఏదో ఒకటి అడుగుతున్నాడు. 10 మార్క్స్ ఎస్ఐకి ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది వరకు ప్రీవియస్గా మనకి ఈ 2 ఎగ్జామినేషన్స్లో కూడా ఈ క్లాసికల్ మెకానిక్స్లో ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్లో ఖచ్చితంగా ఎస్సీ ఉండేది. ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి ఖచ్చితంగా ఇంక ఇందులో ఉన్న కాన్సెప్ట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ కాకుండా పార్టికల్ ఇన్ ఏ బాక్స్ ఉంది. సో ఆల్టర్నేటివ్, దీనికి ఆల్టర్నేటివ్ అది అడుగుతున్నాడు. అందువల్ల ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ష్రోడింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ని ప్రూవ్ చేయాలి. అంటే ష్రోడింగర్ కాలం మీద ఆధారపడేటువంటి తరంగ సమీకరణం. ఇప్పుడు ఇంతకుముందు సమీకరణంలో ఎక్కడ టైము రాలేదు ఈక్వేషన్లో, మనకి చివరి ఈక్వేషన్లో ఎక్కడా కూడా. ఇక్కడ టైం అనేది మనం తీసుకోవాలి. టైం అనే కాంపోనెంట్ మనకి వేవ్ ఈక్వేషన్లో రావడం జరుగుతుంది. అందుకే ఆ నేమ్ కూడా మనకి ష్రోడింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అని వచ్చింది. ఓకే రైట్.
మరి ఇందులో ఇనీషియల్గా సైడ్ హెడ్డింగ్ ష్రోడింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. Right, in this first para is consider a system of wave associated with a particle. Let x comma y comma z be the coordinates of the particle, and psi is a wave function or wave displacement. It is assumed that psi is finite, single valued, continuous function. Right. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ పారా రాసింది నిన్న ఆల్రెడీ ష్రోడింగర్స్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ దగ్గర ఏదైతే రాసామో అదే రాసాం. మీరు చదువుకున్నప్పుడు కూడా ఈజీగా ఉండే విధంగా సేమ్ పారాగ్రాఫ్ చెప్పాం. ఈక్వేషన్ పార్ట్ మాత్రమే మారుతుంది. చూడండి, అక్కడ కూడా కన్సిడర్ ఏ సిస్టమ్ ఆఫ్ వేవ్స్ అసోసియేటెడ్ విత్ ఏ పార్టికల్ యాజ్ ఇట్ ఈజ్ పారా రాయటం జరిగింది ఇక్కడ కూడా. సో అక్కడ మీరు చదువుకోవడం జరిగితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్కి ఇక్కడ రాయొచ్చు, వేరేగా చదువుకోకర్లేదు. అందువల్ల చూడండి, మరలా ఫస్ట్ పారా చెప్తున్నాను. కన్సిడర్ ఏ సిస్టమ్ ఆఫ్ వేవ్స్ అసోసియేటెడ్ విత్ ఏ పార్టికల్. లెట్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా టీ బి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పార్టికల్ అండ్ psi ఈజ్ ఏ వేవ్ ఫంక్షన్ or wave displacement. It is assumed that psi is finite, single valued and continuous function. అంటే ఇక్కడ ఒక కణానికి సంబంధించిన తరంగాల యొక్క వ్యవస్థను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ కణం యొక్క నిరూపకాలు, త్రిమితీయంగా ఉండేటువంటి నిరూపకాలు ఎక్స్ కామా వై కామా జెడ్ కామా టీ అనడం జరిగింది. అంటే టైం కోఆర్డినేట్ కూడా తీసుకున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ పొజిషన్ కోఆర్డినేట్స్ యాజ్ వెల్ యాజ్ టైం కోఆర్డినేట్స్, రెండు పొజిషనల్ యాజ్ వెల్ యాజ్ టైం కోఆర్డినేట్స్ తీసుకున్నాం, రెండు తీసుకున్నాం ఆ కణానికి. సో లెట్ psi ఎక్స్ కామా వై కామా జెడ్ కామా టీ బి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పార్టికల్. psi ఈజ్ ఏ వేవ్ ఫంక్షన్. అంటే psi అనేది మనకి ఇక్కడ తరంగ ప్రమేయం లేదా తరంగ స్థానభ్రంశం అంటాం, రెండు ఒకటే. మనం ఇంతకుముందు వైచాత్ర ప్రజెంట్ చేసాం, ఇక్కడ psi అంటున్నాం దాన్ని. ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఇచ్చాడు, లిమిటేషన్స్ ఇచ్చాడు psiకి. psi ఈజ్ ఫైనట్ అంటే పరిమిత విలువ కలిగి ఉంటుంది, సింగిల్ వాల్యూడ్ ఏకైక విలువ కలిగి ఉంటుంది, అండ్ కంటిన్యూస్ ఫంక్షన్ అవిరాళంగా ఉంటుంది. రైట్, లాటర్ నెక్స్ట్ లైన్లో రాయండి అది. ద క్లాసికల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ ఈజ్. ద క్లాసికల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ ఈజ్ అంటే మనకి ఇక్కడ తరంగ ప్రమేయం యొక్క క్లాసికల్ సాంప్రదాయక అవకలన సమీకరణం. మీకు నేను చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ ఇయర్లో మెకానిక్స్లో చెప్పాను. ఆ వేవ్ ఈక్వేషన్ ఏంటంటే డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ అని చెప్పాను. ఇక్కడ 3 డైమెన్షనల్ యాక్సిస్ కాబట్టి సేమ్ అదే, వై బదులుగా psi తీసుకుంటున్నాను. సో ద క్లాసికల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ వేవ్ ఫంక్షన్ ఈజ్ తరంగ ప్రమేయం యొక్క సాంప్రదాయక అవకలన సమీకరణము లేదా తరంగ సమీకరణము ఏంటంటే డో స్క్వేర్ psi బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ, సో డో స్క్వేర్ psi బై డో ఎక్స్ స్క్వేర్ తీసుకుంటాము 1 డైమెన్షనల్ యాక్సిస్ అయితే. 3 డైమెన్షనల్ యాక్సిస్ అయితే డో స్క్వేర్ psi బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ psi బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ psi బై డో జెడ్ స్క్వేర్. అంటే ఫైనల్లీ ద క్లాసికల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ వేవ్ ఫంక్షన్ ఈజ్ డో స్క్వేర్ psi బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ psi బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ psi బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ psi బై డో జెడ్ స్క్వేర్. ఓకే, సేమ్ ఆల్రెడీ మనం నేను ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ రాసింది ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఈక్వేషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్. ఏంటంటే ఆ వేవ్ ఈక్వేషను దట్ ఎంప్లాయిస్ డో స్క్వేర్ psi బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ, ఇప్పుడు వి స్క్వేర్ని మీరు బ్రాకెట్లో రాశారు చూడండి విలువ, డో స్క్వేర్ psi బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ psi బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ psi బై డో జెడ్ స్క్వేర్ అని.
దాని విలువ ఎంతంటే డెల్ స్క్వేర్ సై. మీకు నేను ఫస్ట్ ఇయర్లో వెక్టార్ అనాలిసిస్ దగ్గర చెప్పాను. ఫై ఈజ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్, డెల్ ఈజ్ ఏ డిఫరెన్షియల్ ఆపరేటర్ అయినప్పుడు డెల్ స్క్వేర్ ఫై వాల్యూ ఎంతంటే డో స్క్వేర్ ఫై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఫై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఫై బై డో జెడ్ స్క్వేర్ అని చెప్పాను. ఎలా అంటే అది డెల్ స్క్వేర్ ఫైని డెల్ డాట్ డెల్ ఫై కింద రాయొచ్చు. డెల్ డాట్, డెల్ ఈజ్ ఏ డిఫరెన్షియల్ ఆపరేటర్, డాట్ ప్రొడక్ట్ తీసుకుంటున్నాను, డెల్ డాట్ డెల్ ఫై మీరు చేశారనుకోండి. డెల్ డాట్ డెల్ ఫై డెల్ వాల్యూ ఎంత ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్ డాట్ డెల్ ఫై అంటే ఐ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే డో ఫై బై డో వై ప్లస్ కే డో ఫై బై డో జెడ్. ఆ రెండింటి మధ్య డాట్ వేస్తే మనకు వచ్చేది డో స్క్వేర్ ఫై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఫై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఫై బై డో జెడ్ స్క్వేర్ అని వస్తుంది. అక్కడ ఫై తీసుకున్నాము, ఇక్కడ సై తీసుకున్నాము. సో ఇక్కడ డెల్ స్క్వేర్ సై అంటే డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్ అవుతుంది. ఓకే, అంటే ఆ టర్మ్ బదులుగా బ్రాకెట్లో ఉన్న టర్మ్ బదులుగా వీ విల్ రైట్ డెల్ స్క్వేర్ సై అంటే డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ వేర్ వి ఈజ్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. సో వి స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ సై. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, లేటర్ వేర్ అక్కడ రాశారు చూడండి టర్మ్ డెల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డెల్ స్క్వేర్ విలువ ఎంత అంటే అందులో డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ఈజ్ కాల్డ్. ఆ డెల్ స్క్వేర్ విలువని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ లాప్లాస్ ఆపరేటర్. సో డెల్ స్క్వేర్ ఈజ్ కాల్డ్ లాప్లాస్ ఆపరేటర్ అంటారు ఆ డెల్ స్క్వేర్ని. రైట్, later the solution of the above differential equation is the solution of the differential equation 2 is అంటే పై అవకలన సమీకరణం ఏదైతే మనం ఈక్వేషన్ 2 చెప్పుకున్నామో ఆ ఈక్వేషన్ 2 యొక్క సొల్యూషన్ ఏం తీసుకుంటున్నాను అంటే ఇక్కడ సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ. సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ. ఇంతకుముందు చూడండి సొల్యూషను అక్కడ తీసుకున్నాము. అక్కడ తీసుకున్నది ఏంటంటే అక్కడ వరకు సేమ్. ఈక్వేషన్ 3 చూడండి సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఒమేగా టీ అని తీసుకున్నాము. సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ సైన్ ఒమేగా టీ అని తీసుకున్నాము. ఎక్కడ చూడంగా టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో. అదే డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అయితే కనుక సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఒమేగా టీ కాకుండా సై నాట్ సైన్ ఒమేగా టీ కాకుండా అక్కడ సైన్ ఒమేగా టీ బదులుగా ఏం తీసుకున్నానంటే ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ తీసుకున్నాను. రెండిట్లకి అదే తేడా, జాగ్రత్తగా చూడండి. చూడంగా టైం ఇండిపెండెంట్ అయితే సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ సైన్ ఒమేగా టీ తీసుకున్నాను. అదే చూడంగా టైం డిపెండెంట్ అయితే సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ. అక్కడ రెండిట్లకి తేడా ఉంది. ఆ వేరియేషన్ బట్టే మనకి ఈక్వేషన్ అంతా కూడా డెరైవ్ అవుతుంది. ఇక్కడ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ రావడం జరుగుతుంది. సో టైం ఇండిపెండెంట్ అయితే సొల్యూషన్ సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ సైన్ ఒమేగా టీ, డిపెండెంట్ అయితే సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ. ఓకేనా, దట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాను. రైట్, లేటర్ on differentiating the above equation 3 with respect to small t. ఈ సమీకరణం 3 ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు స్మాల్ టీ దృష్ట్యా అవకలనం చేయాలి. దట్ ఈజ్ మనం టీ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేసినప్పుడు డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ యొక్క డెరివేటివ్. ఈ పవర్ థీటా యొక్క డెరివేటివ్ ఈ పవర్ థీటానే. అంటే ఇక్కడ ఈ పవర్ 2 థీటా యొక్క డెరివేటివ్ ఈ పవర్ 2 థీటా ఇంటూ 2. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ యొక్క డెరివేటివ్ తీసుకున్నప్పుడు సై నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ రాసి ఇంటూ మైనస్ ఐ ఒమేగా టీ యొక్క మల్టిప్లికేషన్ ఎంత ఉంది మైనస్ ఐ ఒమేగా ఉంది.
అంటే మనకి ఏమవుతుంది అంటే డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ ఇంటూ మైనస్ ఐ ఒమేగా, రైట్. ఇప్పుడు దానిలో మనకి దట్ ఎంప్లైస్ డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఐ ఒమేగా మైనస్ ఉంటుంది ముందు, మైనస్ సై నాట్ ఐ ఒమేగా ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ. ఓకేనా, మైనస్ రాయలేదు అక్కడ. ఆ విలువ డో సై బై డో టీ ఎంతంటే మైనస్ సై నాట్ ఐ ఒమేగా ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ. కానీ మీకు ఈక్వేషన్ 3 చూడండి, సై వాల్యూ ఎంత, సై నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ వాల్యూ ఎంత, సై కదా. ఈక్వేషన్ 3లో గమనించినట్లయితే మనం సై నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ వాల్యూ ఎంత అంటే సై. ఇప్పుడు ఇక్కడ ఈ టర్మ్లో సై నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ బదులుగా సై రాయాలి. రాస్తే ముందు మైనస్ ఉందని చెప్పాను కదా, మైనస్ ఐ ఒమేగా ఇంటూ సై అవుతుంది. అంటే డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, మైనస్ ఐ ఒమేగా ఇంటూ సై అని వచ్చింది. బట్ కానీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, ఒమేగాని యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటారు, కోణీయ పౌనఃపున్యము. సో యాంగులర్ పౌనఃపున్యానికి, కోణీయ పౌనఃపున్యానికి యాంగులర్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా 2πf. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2πf. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf ఆర్ 2π న్యూ. కొంతమంది ఎఫ్ వాడతారు ఫ్రీక్వెన్సీకి, కొంతమంది న్యూ వాడతారు. సో ఇక్కడ న్యూ ఉపయోగించినప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 2π న్యూ అని అవుతుంది. సో ఇక్కడ ఒమేగా బదులుగా మనం ఎంత రాయొచ్చు అంటే పై సమీకరణంలో 2π న్యూ అని రాయొచ్చు. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ 2π న్యూ ఇంటూ సై. ఓకేనా, దట్ ఈజ్ డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ 2π న్యూ ఇంటూ సై. లేటర్ ఫ్రమ్ ప్లాంక్స్ రేడియేషన్ లా, దాన్ని అలా పక్కన పెట్టండి. ఫ్రమ్ ప్లాంక్స్ రేడియేషన్ లా, ప్లాంక్ వికిరణ సిద్ధాంతం నుండి మీకు ఆల్రెడీ నేను సెకండ్ ఇయర్లో చెప్పాను. ప్లాంక్స్ రేడియేషన్ లా, ర్యాలీ జీన్స్ లా, తర్వాత విండ్స్ డిస్ప్లేస్మెంట్ లా, ఇలా. సో ప్లాంక్స్ రేడియేషన్ లా ఏం చెప్పానంటే ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. సో ఇక్కడ దాని నుంచి న్యూ అంటే ఈ బై హెచ్, ఫ్రీక్వెన్సీ న్యూ బదులు ఏమి రాయొచ్చు, ఈ బై హెచ్, ఎనర్జీ బై ప్లాంక్స్ కాన్స్టెంట్. లేటర్ మనకు తెలిసిన విలువ హెచ్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2π అని తెలుసు మీకు. హెచ్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2π అంటే హెచ్ ఎంత అవుతుంది, 2π హెచ్ కట్ అని అవుతుంది. హెచ్ ఎంత అవుతుంది, 2π హెచ్ కట్ అవుతుంది. అంటే మనకు న్యూ బదులుగా ఏం రాయొచ్చు, ఇప్పుడు న్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ బై 2π హెచ్ కట్ అని రాయొచ్చు. న్యూ ఫ్రీక్వెన్సీ న్యూ బదులుగా విలువ ఏ విలువను ప్రతిక్షేపించవచ్చు అంటే ఈ బై 2π హెచ్ కట్ రాయొచ్చు. సో ఇప్పుడు ఈ న్యూ బదులుగా పైన ఉన్నటువంటి డో సై బై డో టీలో న్యూ బదులుగా ఈ బై 2π హెచ్ కట్ని రాసాను అనుకోండి. సో ఆ సమీకరణం ఏ రకంగా మార్పు చెందుతుంది అంటే డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సై 2π ఇంటూ సై ఇంటూ, సో న్యూ వాల్యూ ఎంత రాయొచ్చు, ఈ బై 2π హెచ్ కట్ అని రాయొచ్చు. ఇప్పుడు ఆ న్యూ బదులుగా ఈ బై 2π హెచ్ కట్ను ప్రతిక్షేపించాను. ప్రతిక్షేపించినప్పుడు మనకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 2π ఉంది, డినామినేటర్లో వాల్యూ 2π ఉంది, రెండూ క్యాన్సిల్ అవుతాయి, 2πలు క్యాన్సిల్ అవుతాయి. మనకి ఆర్హెచ్ఎస్లో ఏం మిగులుతుంది, మైనస్ ఐ సై ఈ బై హెచ్ కట్. అంటే దట్ ఎంప్లాయిస్ ఎల్హెచ్ఎస్ ఏంటి, డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం మిగులుతుంది వాల్యూ, మైనస్ ఐ సై ఈ బై హెచ్ కట్ అని మిగులుతుంది వాల్యూ. ఓకేనా, సో డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ సై ఈ బై హెచ్ కట్. ఓకే, మనకి అకార్డింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇమాజినరీ నెంబర్స్, కల్పిత సంఖ్యల యొక్క మనకి ధర్మాల నుండి 1/i విలువ ఎంత అంటే మైనస్ ఐ, 1/స్మాల్ i వాల్యూ విలువ మైనస్ ఐకి సమానం,
అంటే ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఐ బదులుగా మనం ఎంత రాయొచ్చు అంటే 1/i అని రాయొచ్చు. అంటే దట్ ఇంప్లైస్ ఎల్హెచ్ఎస్ ఎంత, ∂ψ/∂t. ∂ψ/∂t ఈజ్ ఈక్వల్ టు 1/i ఇంటూ ψe/h కట్. సో దట్ ఈజ్ మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు, అందులో ఈ వాల్యూ తీసుకున్నారనుకోండి, ఇరువైపులా ఇందులో సై ఎలిమినేట్ చేశాను. సై ఎలిమినేట్ చేస్తే ఏం మిగులుతుంది, ∂/∂t ఈజ్ ఈక్వల్ టు 1/i ఇంటూ e/h అని వచ్చింది. ఓకేనా. దాంట్లో ఈ తీసుకుంటే ఇప్పుడు ఐహెచ్ కట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది. ఐహెచ్ కట్ ∂/∂t సైడ్ కొట్టేసారు ఇరువైపులా. సో అంటే ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే ఐహెచ్ కట్ ∂/∂t. ఎనర్జీ ఆపరేటర్ అంటారు దీన్ని. ఎనర్జీ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ కట్ ∂/∂t. హెచ్ కట్ ఈజ్ h/2π. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ కట్ ∂/∂t. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 4. దీని సమీకరణం 4 అనుకున్నాను నేను. ఎనర్జీ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ కట్ ∂/∂t. ఇంపార్టెంట్, చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పీజీ అవి మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు అడుగుతూ ఉంటాడు. క్వాంటమ్ మెకానిక్స్లో ఎనర్జీ ఆపరేటర్కి ఎక్స్ప్రెషన్ చెప్పండి. ఈజ్ ఈక్వల్ టు మనకి ఐహెచ్ కట్ ∂/∂t. రైట్. నౌ లెట్ ఇట్ బి ఈక్వేషన్ 4 and substitute this value in Schrodinger's time independent wave equation. మనకు రావాల్సింది టైం డిపెండెంట్ రావాలి. దానికోసం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వచ్చిన ఆపరేటర్, ఎనర్జీ ఆపరేటర్ ఈ వాల్యూని ఎక్కడ ప్రతిక్షేపించమంటున్నాడు అంటే ష్రోడింగర్స్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో ప్రతిక్షేపించమంటున్నాడు. అంటే మనకు ష్రోడింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ రావాలంటే ముందుగా ఏవి రావాలి, ష్రోడింగర్స్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ రావాలి. బాక్సులు పెట్టాం చూడండి, అది తీసుకోవాలి. చూడండి, ముందు ఎస్ఏలో బాక్స్లో పెట్టాం, ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. ∇2ψ ప్లస్ 2m/h కట్ స్క్వేర్ ఇంటూ e మైనస్ v ఇంటూ ψ ఈజ్ ఈక్వల్ టు 0. సో ∇2ψ Schrodinger's time independent wave equation is ∇2ψ plus 2m/h cut square into e minus v into psi is equal to 0. ఇప్పుడు ఈ Schrodinger's టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో ఆ ఎనర్జీ ఆపరేటర్ వాల్యూని ప్రతిక్షేపించాలి. సో దానికోసం ప్రతిక్షేపించినప్పుడు దిస్ ఈక్వేషన్ కన్వర్ట్స్ యాజ్ ∇2ψ ప్లస్ 2m/h కట్ స్క్వేర్ ఇంటూ ఎనర్జీ ఆపరేటర్ బదులుగా ఎంత రాయాలి, ఐహెచ్ కట్ ∂/∂t. సో రాసినప్పుడు ఐహెచ్ కట్ ∂/∂t మైనస్ v ఇంటూ ψ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ ∇2ψ ప్లస్ 2m/h కట్ స్క్వేర్ ఇంటూ ఇండివిజువల్గా బై పార్ట్స్ చేసేయండి, మల్టిప్లికేషన్ చేసేయండి ఆ పై ఈక్వేషన్. సో ప్రతిక్షేపించినప్పుడు మల్టిప్లై చేసి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2m/h కట్ స్క్వేర్ ఇంటూ ఐహెచ్ కట్ ∂/∂t ఇంటూ ψ, పక్కన ψ కూడా చూడండి బ్రాకెట్ పక్కనే, మైనస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2m/h కట్ స్క్వేర్ ఇంటూ v ψ ఈజ్ ఈక్వల్ టు 0. సో లేటర్ that implies ∇2ψ plus 2m/h కట్ స్క్వేర్ ఇంటూ ఈ సమీకరణంలో 2m/h కట్ స్క్వేర్ అది ఇంటూ ∂ψ/∂t మైనస్ 2mv/h కట్ స్క్వేర్ ఇంటూ ψ ఈజ్ ఈక్వల్ టు 0. later multiplying the above equation with h cut square by 2m on both sides we get, కింద మీరు అక్కడ హెచ్ కట్ స్క్వేర్ రాయలేదు పై టర్మ్లో, ఓకే అక్కడ హెచ్ కట్ స్క్వేర్ ఉంది రైట్. ఇప్పుడు మల్టిప్లయింగ్ విత్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఇరువైపులానంట రెండు సమీకరణం మొత్తాన్ని
ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని కూడా ఎంత పెట్టి గురించమంటున్నాడంటే హెచ్ కట్ట స్క్వేర్ బై 2m చేత మల్టిప్లై చేయమంటున్నాడు. మల్టిప్లయింగ్ విత్ హెచ్ కట్ట స్క్వేర్ బై 2m ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా హెచ్ కట్ స్క్వేర్ బై 2m చేత మల్టిప్లై చేసినప్పుడు వీ గెట్, చూడండి, హెచ్ కట్ స్క్వేర్ బై 2m చేత గుణకారం చేశాను ఎల్హెచ్ఎస్ని. దట్ ఇంప్లైస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m బై హెచ్ కట్ స్క్వేర్ ఇంటూ ఐ డో సై బై డో టీ మైనస్ 2mb బై హెచ్ కట్ స్క్వేర్ ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, లేటర్ డెల్ స్క్వేర్ సై ఇంటూ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ప్లస్ గుణకారం చేసేస్తున్నాను ఆ టర్మ్ ఎంటైర్ టర్మ్ ప్లస్ హెచ్ కట్ స్క్వేర్లో హెచ్ కట్ టైమ్స్ పోతుంది, హెచ్ కట్ 2m క్యాన్సిల్ అవుతుంది, హెచ్ కట్ ఐ డో సై బై డో టీ మిగులుతుంది మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m బై హెచ్ కట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతున్నాయి. క్యాన్సిల్ అవుతే మనకు రిమైనింగ్ టర్మ్ మైనస్ బి సై ఈజ్ ఈక్వల్ టు 0 మిగులుతుంది. ఓకే, రైట్. అంటే మనకు వచ్చిన టర్మ్ ఏంటంటే ఇక్కడ ఆఫ్టర్ మల్టిప్లికేషన్ డెల్ స్క్వేర్ సై ఇంటూ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ప్లస్ హెచ్ కట్ ఐ ఇంటూ డో సై బై డో టీ మైనస్ వి సై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో మనకి రెండవ టర్మ్ తీసుకుంటున్నాను, సెకండ్ టర్మ్ ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి సెకండ్ టర్మ్ తీసుకోండి. హెచ్ కట్ ఐ ఉంది, దాన్ని ఐ హెచ్ కట్ డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్లో ఫస్ట్ టర్మ్ చూడండి డెల్ స్క్వేర్ సై హెచ్ కట్ స్క్వేర్ బై 2m అని ఉంది. దాన్ని అవతల తీసుకెళ్తే మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ సై. నెక్స్ట్ మైనస్ వి సై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినప్పుడు ఇట్స్ వాల్యూ ఈజ్ ప్లస్ వి సై. అంటే మనకు వచ్చిన విలువ ఏంటంటే ఇక్కడ ఐ హెచ్ కట్ డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ సై ప్లస్ వి సై. ఓకే, ద నెక్స్ట్ టర్మ్ ఈజ్ ఎల్హెచ్ఎస్ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను, ఐ హెచ్ కట్ డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు రెండు టర్ముల్లో ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి రెండు టర్ముల్లో సై కామన్గా ఉంది చూడండి. సై కామన్ తీస్తే మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ ప్లస్ వి ఇంటూ మొత్తానికి బ్రాకెట్ పెట్టి సై. సో ఐ హెచ్ కట్ డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ ప్లస్ వి ఇంటూ సై. సో ఫైనల్లీ ముందు ఆర్హెచ్ఎస్ రాస్తున్నాను, తర్వాత ఎల్హెచ్ఎస్ రాస్తున్నాను. మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ వి ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు ఐ హెచ్ కట్ డో సై బై డో టీ. మైనస్ కూడా ఉంది అక్కడ, మైనస్ రాయలేదు చూడండి. మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ వి ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు ఐ హెచ్ కట్ డో సై బై డో టీ. మైనస్ రాయలేదు ఆ టర్మ్లో, అక్కడ మైనస్తో పాటు ఉంది మొత్తం. ఓకేనా, రైట్. దీనిలో మనకి దేర్ఫోర్ బాక్స్లో పెట్టాలి టర్మ్ని. మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ వి ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు ఐ హెచ్ కట్ డో సై బై డో టీ. మైనస్ ఆఫ్ అదే, రైట్. లేటర్ దట్ ఈజ్ హెచ్ క్యాప్ సై ఈజ్ ఈక్వల్ టు ఈ సై. దాన్నే హెచ్ క్యాప్ సై ఈజ్ ఈక్వల్ టు ఈ సై అనుకున్నాను. వేర్ హెచ్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ వి. మైనస్ కూడా ఉంది, మైనస్ రాయలేదు, పై టర్మ్లోని రాయలేదు, ఇక్కడ రాయలేదు, మీరు రాసుకోండి అది. వేర్ హెచ్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ వి ఈజ్ కాల్డ్ హ్యామిల్టోనియన్ ఆపరేటర్. ఇక్కడ దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది ఈ ఆపరేటర్కి, హెచ్ క్యాప్. హెచ్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ విని హ్యామిల్టోనియన్ ఆపరేటర్ అని అంటారు. అదేవిధంగా ఈజ్ ఈక్వల్ టు ఐ హెచ్ కట్ డో బై డో టీ. ఈజ్ ఈక్వల్ టు ఐ హెచ్ కట్ డో బై డో టీ. ఐ హెచ్ కట్ బై డో టీ రాశారు అక్కడ, అది కూడా తప్పు.
ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఐహెచ్ కట్ డో బై డో టీ అది. ఓకేనా, తప్పు రాయడం జరిగింది. సో ఈజ్ కాల్డ్ ఎనర్జీ ఆపరేటర్. అక్కడ ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ కట్ డో బై డో టీని ఏమంటారంటే ఎనర్జీ ఆపరేటర్, శక్తి ఆపరేటర్ అంటారు. చెప్పిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడని. హ్యామిల్టోనియన్ ఆపరేటర్ అంటే -h²/2m ఇంటూ ∇² ప్లస్ v. ఎనర్జీ ఆపరేటర్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు మైనస్ లేదు ఐహెచ్ కట్ డో బై డో టీ, అంతే ఎనర్జీ ఆపరేటర్ అంటారు. సో రైట్, మీరు బాక్స్లో పెట్టినటువంటి ఈక్వేషను -h²/2m ∇² ప్లస్ v ఇంటూ ψ ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ కట్ డో ψ బై డో టీని ఏమంటారంటే ఈజ్ కాల్డ్ ష్రోడింగర్స్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. దీన్ని ష్రోడింగర్ కాలం మీద ఆధారపడేటువంటి తరంగ సమీకరణము. ఎందుకంటే ఆ ఈక్వేషన్లో టైం వచ్చింది చూడండి, డో బై డో టీ అని, ఇంతకుముందు ఈక్వేషన్లో లేదు. అందువల్ల కాలం మీద ఆధారపడుతుంది కాబట్టి, టైం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈక్వేషను. దీన్ని ష్రోడింగర్ చేసిన క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి, ష్రోడింగర్ తీసుకున్నటువంటి వేవ్ ఫంక్షన్ కాబట్టి అతని పేరు మీదుగా ఇట్ ఈజ్ కాల్డ్ ష్రోడింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, టైం ఇండిపెండెంట్ ఎక్కువగా అడుగుతాడు, తప్పితే టైం డిపెండెంట్ అడుగుతున్నాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఈ క్వాంటమ్ మెకానిక్స్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే రైట్ ద బేసిక్ పాస్టులేట్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అని అడుగుతున్నాడు. ఏంటది? రైట్ ద బేసిక్ పాస్టులేట్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. అంటే క్వాంటమ్ యాంత్రిక శాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రతిపాదనల గురించి రాయండి అని అడగడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్గా 5 మార్కులకు అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. మనం చర్చించుకున్నటువంటి క్వాంటమ్ యాంత్రిక శాస్త్రం ఇంతకుముందు ఇప్పటి వరకు కూడా మనం క్లాసికల్ మెకానిక్స్ చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి ఈ డిగ్రీ ఈ ఫైనల్ ఇయర్లో మీకు 5B పేపర్లో క్వాంటమ్ మెకానిక్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్వాంటమ్ మెకానిక్స్లో అసలు ప్రాథమిక ప్రతిపాదనలు ఏంటి, ముఖ్యమైన ప్రాథమిక ప్రతిపాదనలు ఏంటి అని అడగడం జరుగుతుంది షార్ట్ ఆన్సర్గా. సో రైట్, దీనిలో రైట్ ద బేసిక్ పాస్టులేట్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ యాంత్రిక శాస్త్రం యొక్క ముఖ్యమైన ప్రతిపాదనలు రాయండి. ఇందులో ఫస్ట్ పాయింట్, ఎవ్రీ ఫిజికల్ సిస్టమ్ హ్యాజ్ స్టేట్ ఫంక్షన్ or wave function psi of x, full stop. The state of the system can be explained by using this function. Marla, every physical system has state function or wave function psi of x. The state of the system can be explained by using this function. అంటే మనకి ఇక్కడ ఈ క్వాంటమ్ మెకానిక్స్లో, క్వాంటమ్ యాంత్రిక శాస్త్రంలో ప్రతి భౌతిక వ్యవస్థని కూడా ఒక స్థాన ప్రమేయము లేదా తరంగ ప్రమేయము psi of x చేత సూచిస్తారు. ప్రతి భౌతిక వ్యవస్థని కూడా అదేవిధంగా ఈ వ్యవస్థ యొక్క స్థితిని మనం వివరించడానికి ఈ వేవ్ ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వ్యవస్థ అన్నానంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ప్రాపగేట్ అవుతున్నాయి అన్నారు. ప్రోటాన్స్ ఉన్నాయి, ప్రాపగేట్ అవుతున్నాయి అన్నారు. న్యూట్రాన్స్ ఏదో ఒక సిస్టమ్ తీసుకున్నాను, ఇలాంటి పార్టికల్స్ కలిగినటువంటి సిస్టమ్ ప్రాపగేట్ అవుతున్నాయి అన్నాను. ఇట్ హ్యాస్ డ్యూయల్ నేచర్ అకార్డింగ్ టు డి బ్రోగ్లీస్ హైపోథసిస్, పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్. సో తరంగాల వలె ప్రయాణిస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు దాని యొక్క స్థితిగతుల గురించి, ఆ కణం యొక్క స్థితిగతుల గురించి ఆ వేవ్ను ఉపయోగించి చెప్తారు. మరి ఆ వేవ్ ఎక్కడ ఉంది అన్న దాన్ని డిస్క్రైబ్ చేయడానికి ఇట్ హ్యాస్ సర్టెన్ డిస్ప్లేస్మెంట్, దానికి కొంత స్థానభ్రంశం ఉంటుంది. ఆ స్థానభ్రంశం కానివ్వండి, కంపన పరిమితి కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి,
దాన్ని ఇక్కడ ఒక ఫంక్షన్ చేత రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మనకు క్లాసికల్ మెకానిక్స్లో డిస్ప్లేస్మెంట్కి సింబల్ ఎక్స్ కానీ వై కానీ వాడేవారు. ఇక్కడ ఆ డిస్ప్లేస్మెంట్కి సింబల్ సై వాడుతున్నాం. ఆ స్థానభ్రంశానికి సింబల్ని ఏమి ఉపయోగిస్తున్నామంటే సై ఉపయోగిస్తున్నాం. ఆ సైనే ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే, దేనిగా చెప్పడం జరిగిందంటే, ఇట్ ఈజ్ కాల్డ్ వేవ్ ఫంక్షన్, తరంగ ప్రమేయము, ఆర్ స్టేట్ ఫంక్షన్. దీన్ని ఉపయోగించే మన ఆ వ్యవస్థ యొక్క స్థితిగతులు మొత్తం అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ సై ఈజ్ ఏ కోఆర్డినేట్స్ ఆఫ్ పొజిషన్ అండ్ టైం. దట్ ఈజ్ సై ఈజ్ ఈక్వల్ టు సై ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా టీ. అంటే దీని యొక్క నిరూపకాలు మనకి ఇక్కడ స్థాన నిరూపకాలు మరియు కాలం యొక్క నిరూపకాలు కూడా ఉంటాయి. సై ఈజ్ ఈక్వల్ టు సై ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా టీ అవుతుంది. రైట్. రెండవ పాయింట్, ఎవ్రీ కైనెటిక్ ఫిజికల్ వేరియబుల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సమ్ ఆపరేటర్స్. అగైన్, ఎవ్రీ కైనెటిక్ ఫిజికల్ వేరియబుల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సమ్ ఆపరేటర్స్. అంటే ఇక్కడ ఈ క్వాంటమ్ మెకానిక్స్లో ఉన్నటువంటి ప్రతి గతిక భౌతిక చలరాశులకు వాటికి సంబంధించిన ఆపరేటర్ల చేత సూచింపబడతాయి. ఏది తీసుకున్నా సరే ప్రతి ఫిజికల్ వేరియబుల్కి కూడా ఒక ఆపరేటర్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఆపరేటర్ వి, దానికి ఒక ఆపరేటర్ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ పిఈ, దానికి ఒక ఆపరేటర్ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ కేఈ, దానికి ఒక ఆపరేటర్ ఉంటుంది. టోటల్ ఎనర్జీ క్యాపిటల్ ఈ, దానికి ఒక ఆపరేటర్ ఉంటుంది. మొమెంటం పి, దానికి ఒక ఆపరేటర్ ఉంటుంది. ద్రవ్య వేగానికి ఆపరేటర్ ఉంటుంది. శక్తికి ఆపరేటర్ ఉంటుంది. స్థితి శక్తికి ఆపరేటర్ ఉంటుంది. గతి శక్తికి ఆపరేటర్ ఉంటుంది. మొత్తం శక్తికి ఆపరేటర్ ఉంటుంది. వేగానికి ఆపరేటర్ ఉంటుంది. ఇలా ఏ చలరాశి తీసుకొని, ఇవన్నీ చలరాశులే మనం చెప్పుకున్నవన్నీ కూడా. మాస్, వెలాసిటీ, మొమెంటం, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, వెలాసిటీ, ఇలా ఎన్ని తీసుకున్నా ఏది తీసుకున్నా ఎవ్రీ ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ ఏ ఆపరేటర్. ఇట్ ఈజ్ ఫిజికల్ ఆపరేటర్. ప్రతి భౌతిక రాశికి ఏదో ఒక ఆపరేటర్ చేత సూచింపబడతాయి. ఇట్ ఈజ్ సెకండ్ బేసిక్ పాస్టులేట్. నౌ థర్డ్ వన్, ద ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఆఫ్ ఫిజికల్ వేరియబుల్ ఈజ్ గివెన్ బై. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఫిజికల్ వేరియబుల్స్ ఉంటాయని, భౌతిక చలరాశులు ఉంటాయని. ప్రతి భౌతిక చలరాశులకి కొంత ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఉంటుంది. ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఫిజికల్ వేరియబుల్ ఈజ్, అంటే ప్రతి భౌతిక చలరాశికి కూడా, ఇవన్నీ భౌతిక చలరాశులే, వేగం, ద్రవ్యరాశి, తర్వాత కాలం, ఇవన్నీ ఫిజికల్ వేరియబుల్సే. మొమెంటం, ద్రవ్య వేగం, శక్తి, ఎనర్జీ, ఇవన్నీ ఫిజికల్ వేరియబుల్సే. ఈ ప్రతి ఫిజికల్ వేరియబుల్కి ఎంతో కొంత ఆశించే విలువ, ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. దట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఈజ్ గివెన్ బై ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ జీ. దీన్ని ఇలాగా క్రమయుగ్మంలో రాసేది చూడండి, జీ అని. సో దాన్ని ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ జీ అని చదువుతారు. ఇక్కడ ఆపరేటర్ జీ అనుకున్నాను నేను. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఆపరేటర్ జీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఆ విలువ ఎంతంటే -∞ to ∞ సై స్టార్ జీ సై డి సై ఆర్ డివి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ సై స్టార్ జీ సై డివి. అంటే అండర్ వాల్యూమ్ ఇంటిగ్రల్ అని అర్థం. ప్రతి భౌతిక చలరాశికి ఆశించే విలువ ఉంటుంది. ఆ ఆశించే విలువ జీకి ఎంత అంటే ఇంటిగ్రల్ -∞ to ∞ సై స్టార్ జీ సై డివి. లాస్ట్ పాయింట్, లాస్ట్ బేసిక్ పాస్టులేట్, ఫోర్త్ వన్, ద నార్మలైజేషన్ కండిషన్ ఫర్ వేవ్ ఫంక్షన్. తరంగ ప్రమేయం యొక్క
సామాన్య సమీకరణం ముందు చెప్పాను మీకు నేను ఇంట్రడక్షన్లో. సో వేవ్ ఫంక్షన్కి నార్మలైజేషన్ కండిషన్ ఉంటుంది, అది ప్రాబబిలిటీ అక్కడ పార్టికల్ ఉందా లేదా కట్టడానికి ఉపయోగపడుతుందా కండిషను. సో ఆ కండిషన్ ఏంటంటే ఇంటిగ్రల్ సై స్టార్ సై డివి, దట్ మీన్స్ ఇంటిగ్రల్ సై స్టార్ సై డిఎక్స్ డివై డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో రైట్, బేసిక్ పోస్టులేట్స్ 4 అని చెప్పుకున్నాం. ఆ 4లో మొదటిది ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి ప్రతి వ్యవస్థకి ఒక వేవ్ ఫంక్షన్ ఉంటుంది. ఆ వేవ్ ఫంక్షన్కి ఆపరేటర్స్ ఉంటాయి, ప్రతి భౌతిక చలరాశికి ఆపరేటర్స్ ఉంటాయి. ఆ ప్రతి భౌతిక చలరాశికి కొంత ఆశించే విలువ ఉంటుంది. అదేవిధంగా వేవ్ ఫంక్షన్కి సామాన్యీకరణం చెప్పడం జరిగింది, దాన్ని బట్టి కణం ఉందా లేదా కనుక్కోవడం జరిగింది. దీస్ ఆర్ ద బేసిక్ పోస్టులేట్స్ ఆఫ్ quantum mechanics. So all of the students should prepare well. Thank you.